The Lord be with you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Friends, good morning. Greetings in the name of our Lord and Savior Jesus Christ. At the outset, I thank God the Almighty. Also, I would like to congratulate everyone who are preparing themselves to have a meaningful Christmas. Also, I would like to thank God for the life of Jaden and congratulate both the parents, Maggie, so Sahas, తర్వాత సునీల్ అన్న, అమ్మగారు, తర్వాత మరియమ్మ, దావిదయ్య. We congratulate you. May God continue to guide you. May God continue to bless you. May God continue to strengthen you so that you can raise up this Jaden for the glory of God and for the betterment of the church. I also congratulate Garrison Church. Thanks be to God. God has added another beautiful child into the life, mission, and ministry of the church. It becomes equal responsible. సర్వసాధారణంగా ఇంట్లో పిల్లలు ఉద్ధారకులు కాకపోతే, లేదా ఇంట్లో మన కడుపున పుట్టినటువంటి బిడ్డలు ప్రయోజకులు గాక వారికి వారే పరేషాన్ కల్పించుకొని పేరెంట్స్కు పరేషాన్ చేసి, చర్చ్ను పరేషాన్ చేసి, పని చేస్తున్న స్థలాలలో వారిని పరేషాన్ చేసి, ఆఖరికి మానవ సమాజానికి గుదిబండలాగా తయారు అవుతున్నటువంటి పిల్లల విషయంలో చాలా సందర్భాలలో మనమందరము కూడా ఈ బాధ్యత నాది కాదు, ఈ బాధ నాది కాదు అని బ్రతకడం అలవాటు చేసుకున్నాం. ఐ రైట్? అనరా అనరు? నేను యథార్థమే మాట్లాడుతున్నానే, మన తప్పు మాట్లాడుతున్నాను? ఏసీపీ సాబ్, థ్యాంక్ యూ ఏసీపీ సాబ్. మాది కాదు ఈ బాధ, ఎందుకంటే మా కడుపున పుట్టలే కదా. మాది కాదు ఈ బాధ, ఎందుకంటే మేము ఎఫెక్ట్ అయితలేం కదా. వాని యొక్క దుష్ప్రవర్తన వల్ల ఎవడో బాధపడుతున్నాడు కనుక ఆ బాధ మన దగ్గర దాకా వస్తే కానీ అర్థం కాదు వాని దుష్ప్రవర్తన ఎంత దుర్భరమైనటువంటిదో. పిల్లలు ప్రయోజకులైనా, పిల్లలు ప్రయోజకులు కాకపోయినా తల్లిదండ్రుల యొక్క గురుతరమైన బాధ్యత ఎంతుంటుందో క్రైస్తవ సమాజముగా ఆ సంఘానికి చెందినటువంటి ప్రతి విశ్వాసి కూడా అంతే సమానమైన బాధ్యత వహిస్తాడని యేసుక్రీస్తు పుణ్యనామంలో నేను మీ అందరికీ ఆనబెట్టి హెచ్చరిస్తున్నా. అందుకే బాప్తిస్మం ఇవ్వడానికి ముందు చివరి ప్రశ్న నేను అడిగినప్పుడు స్టూవర్డ్ గారు ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి ఇటు ఆల్టర్ దిక్కు ముఖం చేస్తాడు. ముఖం చేసి మీ అందరి స్వరము తానై, మీ అందరి పక్షంగా ఆయన ఏమంటాడనంటే, దేవుడు మాకు సహాయకుడై ఉండగా ఈ బిడ్డను మేము క్రమమైనటువంటి క్రమశిక్షణలు పెంచి పెద్ద చేయడానికి మేము మాట ఇస్తున్నామని అంటాడు. దట్ మీన్స్ ఈ సంఘంలో ఉన్నటువంటి 500 కుటుంబాలు సమిష్టిగా ఈ బాధ్యతను వహిస్తాయి. సీ హౌ బ్యూటిఫుల్ ద సైంటిఫిక్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని అంటాం దీన్ని. మళ్ళీ ఇది పెంతకోస్తు సొంతకోస్తులు ఇవి దొరకాయి, సంఖకు సంచేయడానికి ఇంకేం అర్థం కావు. ఇది కేవలం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప గణనీయమైన సంప్రదాయం, సంస్కృతి మనది. పిల్లలు ప్రయోజకులైతే హోల్ క్రెడిట్ గోస్ టు ద చర్చ్. పిల్లలు ప్రయోజకులు కాకపోతే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత మనందరి మీద ఉంటుంది. ఈక్వల్లీ వీఆర్ రెస్పాన్సిబుల్.
అందుకే మన తన పర అన్నటువంటి భేదభావము లేకుండా పిల్లలను తగు క్రమశిక్షణతో పెంచడానికి మీ యొక్క జీవితమును మీరు క్రమపరుచుకుందురా? ఇదొక ప్రశ్న బాప్తిస్మములో. మీ జీవితమును మీరు క్రమపరుచుకుందురా అనంటే, మీరు క్రమమైనటువంటి జీవితాన్ని ఇక్కడ 4 గోడల మధ్యలో మీ పిల్లలు లేదా పక్కన వారి పిల్లలు వాళ్ళు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నారు. మీ నడక, మీ మాట, మీ పాట, మీ కొట్లాట, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. లేత మనస్సుల మీద బలమైనటువంటి ముద్రలు విడిచిపెడుతున్నాం మన ప్రవర్తనను. అది పెరిగి పెద్దదై వటవృక్షమై మర్రి చెట్టు అంత అయింది అనుకోండి, అప్పుడు చెట్లు మిగులుతాయి, దాని మీద గూళ్ళు కట్టుకోవాల్సినటువంటి పక్షులు ఎగిరిపోతాయి. అంటూ ఉంటాం కదా, ఆపరేషన్ సక్సెస్, మరి అమ్మ పేషెంట్ డైట్ కదా ఏసీపీ సార్. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఎనీ చర్చ్. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మాట. ఈరోజు బాప్తిస్మం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో దేవుని యొక్క దేహంలో చేర్చబడిన ప్రతి బిడ్డ యొక్క బాధ్యత మనందరిది. ఈ బిడ్డను దేవుని కొరకు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేయాలి. అప్పుడు మీకు కావలసినటువంటి జీతబెత్తమును నేను ఇస్తా. దట్ పార్ట్ యూ షుడ్ లీవ్ ఇట్ టు గాడ్. In the light of this, today we have another beautiful theme. మీరు అప్పుడే అంత సీరియస్ అయిపోయారు ఎందుకు? ఓ అమ్మా, ఇప్పుడు బాధ్యత యాదికొస్తే బాధ మొదలవుతుందా? జస్ట్ రిలాక్స్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ లెర్నింగ్. We just learn the word of God at the time of this beautiful Advent Christmas. Today, a beautiful theme that has been given to us. ఈరోజు థీమ్ ఏంది చూసి వచ్చారు, కానీ మళ్ళీ అడుగుతున్నా. మీరంతా చూడకుండా రారు. గ్యారిసన్ వాళ్ళు చాలా మంచోళ్ళు కదా. అంశం చూడకుండా ఇవ్వబడినటువంటి అంశం ఏంది లావణ్యమ్మ? మరణాథ. ఇంగ్లీష్ దాంట్లో మంచిగా ఇచ్చిండు థీమ్. మరణాథ లైఫ్, ఫెయిత్ఫుల్ వెయిటింగ్ ఇన్ ద రిసన్ లార్డ్. మరణాథ అనేటువంటి పదం ఇది కొత్త పదమేమి కాదు. ఐ రైట్? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ దిస్ వర్డ్? ఎప్పుడైనా విన్నారా కదా? దాదాపు అందరు వినుంటారు. విన్నారా లేదా అందరు? కానీ ఎంతమంది పట్టించుకున్నారో నాకు తెలియదు. All the 4 Bible readings, it reflects the concept of Maranatha. ఆది క్రైస్తవ సంఘం అగ్నిలో దహించవేయబడుతున్నటువంటి అనుభవములో, జీవనానికి మరణానికి మధ్యలో ఉన్నటువంటి ఊగిసలాటలో, ఆత్మకు అంతరాత్మకు మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణలో, భూలోకానికి పరలోకానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ వైరములో ఆది క్రైస్తవ సంఘానికి ఆయువు పట్టు లాంటిది, ఆయుష్ పొయ్యగలిగింది. ఆది క్రైస్తవ సంఘం యొక్క దీపాన్ని వెలిగించగలిగినటువంటిది ఏదయ్యా అంటే, ఇట్ ఈజ్ ఓన్లీ సింగిల్ వర్డ్. వారి పెదవుల గుండా లేచినా, నిలుచున్నా, కూర్చున్నా, పడుకున్నా, మాట్లాడినా, నవ్వినా, ఏడ్చినా ఒకే ఒక్క మాట వారికి ప్రాణాన్ని పోయగలిగింది ఏది అనంటే మరణాథ. మరణాథ అనేది ఒక నినాదము కాదు. టుడే మరణాథ ఈజ్ ఎ స్లోగన్ ఆర్ ఎ సాల్యుటేషన్. ఆది క్రైస్తవ సంఘములో మరణాథ అనేటువంటిది జీవన విధానం. అది మళ్ళీ చెప్తాను. ఆది క్రైస్తవ నేడు మరణాథ అనేది ఒక నినాదము కాదు,
ఆది క్రైస్తవ సంఘములో మరణాథ అనేది ఒక జీవన విధానము. మరణాథ అనేటువంటిది ప్రపంచములో ఉన్నటువంటి శ్రమ కలిగినటువంటి అనుభవాల నుంచి తప్పించుకునేది కాదు, కానీ నిరీక్షణతో నిత్యత్వముతో జీవింపచేసినటువంటిది. మరణాత అనే పదం పవిత్ర గ్రంథంలో ఒకే ఒకసారి ప్రత్యక్షంగా ఉటంకించబడినది. పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తూ, మొదటి ఉత్తరాన్ని కొరింథీయులకు వ్రాస్తూ ఉంటారు. రాస్తూ ఉన్నప్పుడు ఆ దినములో ఉన్నటువంటి అవసరత దృష్ట్యా కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో 16వ అధ్యాయం 22వ వచనంలో, జ్యోతం వస్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 16వ అధ్యాయం 22వ వచనంలో, అమ్మ ఇక్కడ చూడాలా, జ్యోతమ్మ చూపిస్తుంది, మీరు బైబిల్ తెరవద్దు. 23 చూడమ్మా. మరణాత అనే పదం ఇంగ్లీష్లో వాడబడ్డది చూడండి. 1 Corinthians 16:22-23. somewhere it is used, or 21. లేదా ఇంగ్లీష్ బైబిల్ చూడండి. 1 Corinthians 16, straight away go to English Bible. 16:22. లేదమ్మా, ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ యూస్డ్ మరణాథ. Yeah, this is English Bible. 1 Corinthians chapter 16 verse 22. If any man love not the Lord Jesus Christ, let him be anathema maranatha. ఒకే ఒకసారి వాడబడ్డది. ఆది క్రైస్తవ సంఘం రెండిటి మధ్యలో తమ యొక్క విశ్వాస ప్రస్థానాన్ని కొనసాగించింది. వన్ ఈజ్ బిట్వీన్ రెసరెక్షన్ and second one is between the written, between already and between not yet. Maranatha anedi, it is waiting in not wasting. English theme lo life, జీవితం అనే దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చినారు. We have our own, what we say, we have our own definitions of life. Before I just move ahead, ముందుకు వెళ్ళక ముందు చాలామంది మధ్యలో అనేకమైనటువంటి భావాలు కలుగుతాయి, ఉంటాయి. ఒక చిన్న మీ మనసులో ఉన్నటువంటి ఒక భావాన్ని నేను దాన్ని I'll try to explain it. One is, when there is a lighting of the candle, people have various opinions. అందులో క్రైస్తవులనంటే 100 మంది ఉంటే 1000 ఒపీనియన్స్ ఉంటాయి. Am I right? When you look at the light, why it makes so significance? Can any one of you? Why light is significant? పోనీ యేసు ప్రభు అన్నాడు, I am the light of the world అన్నాడు. నేను లోకమునకు ఎందుకు అన్నుంటాడు? ఓ చీకటి, మా ట్రెజరర్ అమ్మ మంచిగా చెప్తుంది. కైండ్లీ థింక్, చర్చిలో చేసే ఏ యొక్క కార్యం కూడా సాహేతుకమైన శాస్త్రీయమైనటువంటి వాస్తవికత లేకపోతే సిఎస్ఐ చర్చ్ చెయ్యదు. ప్లీజ్, let us not take things as granted and talk as we like. Why there is a light on the altar? Why there is light with 4 candles? And Christmas we are going to get a 5th candle. సరే, ఇప్పుడు నేను అడిగితే మొత్తం మీరంతా నా క్లాస్ తీసుకుంటారు. నాకు తెలిసింది నేను చెప్తా. In the recent past, the science has come up with a beautiful fact, truth. I just recently read an article. ఎప్పుడైతే మానవ నిర్మాణం సంగతి మాట్లాడుతున్నా, మాతృమూర్తి గర్భంలో మానవ నిర్మాణం, ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ సైన్స్,
మానవ నిర్మాణములో వెన్ ద స్పర్మ్ అండ్ వాట్ వి కాల్ ఇట్ అనేది జైగోట్ అంటాము, ఏమంటాము అమ్మ, ఓవం. వెన్ ద స్పర్మ్ అండ్ ద ఓవం గెట్స్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ ఇన్ మదర్స్ వూమ్. జాగ్రత్తగా వినండి, సైన్స్ చెప్తున్నాను నేను. వెన్ ద స్పర్మ్ అండ్ ద ఓవం గెట్స్ ద ఫస్ట్ ఇంటరాక్షన్, ఇవి కలగగానే ద ఫస్ట్ రియాక్షన్ ద సైంటిస్ట్ హ్యావ్ ట్రేస్ దట్ ఇట్ వాస్ లైట్. దేర్ ఇస్ అ స్పార్క్. There is a spark. Human life begins with spark. Human life originates with life. That means every human being under the clouds are the light of this world. It is science. అందుకే మనిషి చనిపోగానే తలాపకు క్యాండిల్ పెడతాం. It represents the life. That is the reason Jesus said, I am the light of the world. He has made you to be light of this world. God has made you light. Let no darkness rule and ruin your life. This is the scientific reason why we light the candles. It always remembers you are made light. You are light of the world. You are not meant for live in darkness. And Maranatha, Lord, our Lord, come. Dani yokka bhavam. Prabhuva రమ్ము లేదా దేవా రమ్ము. వై ఆర్ వి లుకింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ 2000 years? 2000 సంవత్సరాలుగా మనకున్న క్రైస్తవులకున్న ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే వస్తానన్నాడు విభుడు రాక మానడు. వస్తానన్నాడు విభుడు రాక మానడు. 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది క్రైస్తవ లోకం. క్రైస్తవులతో పాటు ఇస్లామిక్ సమాజంలో కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, యూదా సమాజంలో కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను బలంగా నమ్ముతున్నటువంటి విశ్వాస సమాజాలు అవి. మరణాత అనగా 2 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటనంటే మరణాత అనగా లార్డ్ కమ్. మరణాత అనగా లార్డ్ విల్ కమ్. టుడే we are reminded the fact that Lord has come 2000 years ago. Now today again we are preparing for the Lord who is going to come maybe next moment. 4000 years 4000 సంవత్సరాల క్రితం ప్రజలు యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసినారు. మెస్సయా కొరకు, మోక్షం కొరకు, రక్షణ కొరకు. మరణాథ 2000 సంవత్సరాల క్రితం ప్రజలు చెప్పగినారు, లార్డ్ హ్యాస్ కమ్. ఆయన పునరుత్థానం ఆరోహణమైన తర్వాత మళ్ళీ ఈరోజు చెప్పగలుగుతున్నాం ఏంటంటే మరణాత, ఎస్, హీ విల్ కమ్. హీ విల్ కమ్. ఈ 2 సంఘటనలు మరణాత అనేటువంటి భావన ఎవరి కొరకు అది ప్రాణం పొయ్యగలిగిందనంటే దోస్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ జస్టిస్, న్యాయము కొరకు, ధర్మం కొరకు, సత్యము కొరకు నిశ్చేష్టులై, నిరాధారులై, నిస్తేజంగా, బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు ఆకాశం వైపు ఆశతో చూస్తున్న వారికి ఆశను కల్పించేటువంటి స్వరముగా మారింది మరణాత. ఆయన వస్తానన్నాడు విభుడు రాక మానడు, నాకు న్యాయం చేస్తాడు. ఎవరికి మరణాత వెలుగు కలిగించగలిగింది అనంటే వెయిటింగ్ ఫర్ హీలింగ్. శారీరక మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడి భూమి మీద ఉన్నటువంటి శాస్త్రం చేతులెత్తేసి
ఇక కాదు అన్నటువంటి వారిని రక్షించడానికి మరణాథ, నిన్న వచ్చిన నా ప్రభు రేపు నా కొరకు మళ్ళీ వస్తాడు అన్న నిరీక్షణతో ఉన్నటువంటి వాడు ధైర్యంగా గొంతెత్తి చెప్పగలిగినటువంటి నాదమది, మోక్ష నాదమది. వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్స్. భూమి మీద జవాబులు లేనటువంటి ప్రశ్నలు కోకొల్లలు ఉన్నవి. క్షణికావేశంలో జవాబు వెదికేటువంటి ప్రపంచానికి కాలానుగుణంగా కదిలేటువంటి కాలములో ఆ ప్రశ్నలకు జవాబులు ఎప్పుడు దొరుకుతాయి, ప్రభువా నా ప్రశ్నకు జవాబు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేవారు ధైర్యంగా ఆశతో చెప్పగలిగినటువంటి ఒక అర్థనాదమది మరణాత. నా ప్రశ్నకు నా జీవితమే ప్రశ్న అయినప్పుడు ఆ మరణాతలో దానికి జవాబు ఉందని నిరీక్షించేటువంటి వారి యొక్క నిజమైనటువంటి స్వరముగా మారుతుంది. బైబిల్ ఈ నిరీక్షణ, ఎదురు చూడటం, దిస్ ఈజ్ నాట్ క్వైట్ ప్యాసివ్. ఆది క్రైస్తవ సంఘంలో వారు అలా బ్రతికినారు. యేసుప్రభు పునరుద్ధానుడు అయిన ఆరోహణమయ్యేటప్పుడు ఆయన ఏమనంటే మరణాథ అని అన్నాడు. అనగానే యేసుక్రీస్తు మళ్ళీ వస్తానన్నాడు కదా అని చెప్పేసి వీళ్ళు కేవలం తింటుర్రు, పంటుర్రు, పని పోతలేరు, ఏం పోతలేరు. ఎందుకంటే యేసుప్రభు వస్తా అన్నాడు కదా, ఇక రేపే వస్తాడు, మాపు వస్తాడు, ఇక వచ్చే కాడికి ఉన్నది మాకెందుకు, ఉన్నదంతా ఆర్తి కర్పూరం లెక్క అయిపోతుంది. ఎవ్వడు పని పోతలేడు, తింటుండు పోయి రాగి చెట్టు కింద కచేరి కాడనో హోటల్ కాడనో కూర్చొని సింగల్ మే టింగల్ చాయ్ పీరే ఫిర్ గరుకువారే. అరే ఒక దినం బాయ్, 2 దినాలు బాయ్, 3 దినాలు బాయ్. వీడు ప్రార్థన చేసుడు లేదు, పద్యం చేసుడు లేదు. 3 పూటల దినాల పరాకతి నుల్క మంచం మీద పడుకోవాలా, మరణాత అనాల. But that is not waiting according to the Christian understanding. Our waiting is always active, it is not passive. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి దేవుని జనాంగమైన మనము మనకు ఇవ్వబడినటువంటి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ప్రతి క్షణం దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడడమే నిజమైనటువంటి మరణాత. Hope you got what I am trying to say. మరణాత అనేటువంటిది ఇది వాస్తవికంగా హీబ్రూ గ్రీక్ భాష కాదు. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాతృక భాష, మేబీ మదర్ టంగ్ ఐ మైట్ సే. ఇట్ మైట్ బి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ జీసస్ వాస్ టాకింగ్ అరామిక్. హీబ్రూ గ్రీక్ కంటే ఎక్కువ మాట్లాడిండు ఆయన అరామిక్ భాష. అరామిక్ భాషలో మరణాత అన్నటువంటి ఈ పదము దాదాపు 3 పదాల యొక్క సమ్మిళితం. అది మొదటిది మర్, MAR. జ్యోతిమ కెన్ యూ టైప్? మర్ అన్నటువంటి ఈ పదమునకు అర్థం ఏంటంటే లార్డ్ అండ్ మాస్టర్. అరామిక్ భాషలో మర్ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంది? లార్డ్ లేదా మాస్టర్. అనా, మర్ ప్లస్ అనా. అనా అన్నటువంటి అరామిక్ పదం యొక్క అర్థం ఏంటంటే అవర్, మా లేదా మన. ఇది అనా పదం యొక్క అర్థం. వాట్ ఈస్ ద లాస్ట్ వర్డ్? థా, థా లేదా అథా. దీని యొక్క అర్థం ఏంటంటే కమ్ లేదా హ్యాస్ కమ్. కమ్ లేదా హ్యాస్ కమ్. 2 భావాలు వచ్చినాయి ఒకే పదం వెనక. ఇవన్నీ కలిపి చదువుతారా? అవర్ లార్డ్ హ్యాస్ కమ్. రెండవది అవర్ లార్డ్ కమ్. ఇది మరణాత యొక్క అర్థం. ద ఒరిజినల్ ఇన్ డెప్త్ వేదాంత పరముగా దీని యొక్క భావాన్ని ఇట్ క్యారీస్ 2 different meanings. One is our Lord has come. 2000 సంవత్సరాల క్రితం దేవుని యొక్క ప్రత్యక్షత, ఇంకార్నేషన్ అని అంటాం. That we call it as the first advent. Thank you Amma. That we call it as first advent. రెండవది the Lord come. That is second advent, expectation. These are the advent candles. We call them as advent candles.
ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్. 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రభువు తిరిగి రేపు వస్తాడు. దట్ ఈస్ మరణాత, దట్ ఈస్ అవర్ ఫెయిత్. మరణాత ఈస్ నాట్ అన్ ఎస్కేపిజం. ఇట్ ఈస్ అ covenant of hope, faithfulness and obedience. స్నేహితులారా, in the light of this, క్విక్లీ 4 బైబిల్ పాఠాల మీద దృష్టిని కేంద్రీకరించుదాం. నాకు తెలుసు బైబిల్ చదివేటప్పుడు మీరందరూ జాగ్రత్తగా అక్కడ చెయ్యి పెట్టి చూసినరని నేను అనుకుంటున్నా. ఐ రైట్? చూసారు కదా? చూడాలి ప్లీజ్. చూడకపోతే జర కష్టమవుతుంది నేను చెప్పేది. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. ఇప్పుడు బైబిల్ ఎవరు తెరవద్దు, ఎవరు తెర దావీదయ్యా బైబిల్ మూసి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలలో వెయిటింగ్ విత్ ఎ గ్రేట్ హోప్ యెషయా భక్తుడు వ్రాస్తా ఉన్నాడు. ఈ 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలలో చాలా బలమైనటువంటి ఒక ఫ్రేజ్, ఒక వాక్యం ఏంటనంటే అఖారిత్ హయామిమ్ అనే హీబ్రూ పదం అందులో వాడబడ్డది. అఖారిత్ హయామిమ్ అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటనంటే ద ఫ్యూచర్ అవుట్కమ్ గాడ్ హ్యాస్ డిటర్మైన్డ్. ద ఫ్యూచర్ అవుట్కమ్ గాడ్ హ్యాస్ డిటర్మైన్డ్. భవిష్యత్తు ఏదైతే రానయ్యున్నదో అది భగవంతునికి చాలా తేటతెల్లముగా గోచరిస్తూ ఉన్నది. ఇది మానవునికి కలిగిన భయమును, మానవుని జీవిస్తున్నటువంటి అస్తవ్యస్త స్థితిని ఇది మాట్లాడదు. ఇది దేవుని యొక్క ఇతిహాసాన్ని, దేవుని యొక్క ప్రజలు ముందుకు వెళ్ళేటువంటి ప్రబోధం చేస్తూ ఉన్నది. ఐజయా భక్తుడు ఈ పదం అఖారిత్ హయామిమ్ అన్న పదం వాడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి భౌగోళిక చారిత్రకమైన స్థితిని మనం ఒక క్షణము చూడగలిగితే ఈ భరోసా కలిగిన భగవంతుని యొక్క మాటకు అర్థాన్ని మనము నేర్చుకోగలుగుతాం. ఈ అఖారిత్ హయామిమ్ అనే హీబ్రూ పదం వాడినప్పుడు దెర్ వాజ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అస్థిరత చోటు చేసుకున్నది. దెర్ వాజ్ మోరల్ డికే, ప్రజలు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని మరవడమే కాకుండా నీతి, న్యాయ, ధర్మానికి తూట్లు పొడిచి వారు నమ్మినదే నీతి అని, వారు నమ్మిందే న్యాయమని, వారి యొక్క న్యాయ విధానములో ఇతరులకు అన్యాయము చేయడం జీవన శైలిగా మార్చుకున్న దినాలవి. ఆ పరిస్థితిలో అఖారిత్ హయామిమ్ అన్న భరోసాతో భగవంతుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్నటువంటి ఒక భరోసా, ద ఫ్యూచర్ ఈజ్ వెరీ సేఫ్. మూడవది, ఈ ప్రవచనము యెషయా గ్రంథము 2వ అధ్యాయం వచ్చినప్పుడు ఇట్ వాస్ రిలీజియస్ ఫెయిల్యూర్. మతము అనేది పూర్తిగా విఫలమైపోయింది. మతము అనేది పూర్తిగా విఫలమైపోయింది. మతము చేయవలసినటువంటి ధర్మము, మతము అనే ముసుగులో అది ప్రజలను వంచడము మొదలుపెట్టింది. మతము, మతానికి సంబంధించిన మత నాయకులు మతాన్ని భ్రష్టు పట్టించినారు. ఈ 3 చారిత్రాత్మకమైన యథార్థమైన స్థితిలో దేవుని యొక్క రాజ్య పరిపాలన కొరకు యెషయా భక్తుని ద్వారా దేవుడు పలికిన పలుకులు యెషయా గ్రంథము 2వ అధ్యాయం. నిరీక్షణతో ఎదురు చూడడం. వెయిటింగ్ ఈజ్ వెరీ టఫ్ ఇన్ వన్స్ లైఫ్. వేచి ఉండడం అనేది నేను ఇక్కడ మాట్లాడినంత సులువు కాదు, నేను చెప్పినంత సులువు కాదు. ఓపిక పట్టు అని అంట, కానీ ఓర్చుకునేటోనికి అర్థమవుతుంది ఆ క్షణము
ఆ దినము, ఆ గడియ ఎంత వేదనకు గురి చేసి, ఎంత భ్రాంతికి మిమ్మల్ని గురి చేస్తుందన్నది మీ అంతరాత్మకే తెలుసు. గట్టు మీద ఉండి చెరువులో కొట్టుకుపోయేటోనికి కోటి నీతి వాక్యాలు చెప్పవచ్చు, కానీ చెరువులో పడితే కానీ ఎరక కాదు ఏందనంటే, అయ్యా ఈదడము ఎంత కష్టమో. అలాంటి పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో ఉంటుందని యెషయా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులలో మనిషి తనకున్నటువంటి ఆశను కోల్పోయి నిస్పృహమైన, నిస్తేజమైన స్థితికి చేరుకోవటం సహజమైనటువంటిదే. ఎన్ని సందర్భాలలో ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మీరు చాలా ధైర్యంగా చెప్పగలుగుతారు, దేవుడు నా పట్ల పరిపూర్ణంగా ధర్మమే చేసినాడని. మీరు ఎన్నిసార్లు కోరుకున్నది మీ జీవితంలో జరిగిందని దృఢంగా చెప్పగలుగుతారు? మీ కళ్ళ ముందు లేదా మీ ఇంట్లో మీరు చేస్తున్నటువంటి పనులలో లేక దేవాలయంలో మీకు మీరుగా భావించి దీనికి నేను అర్హునిగా ఉంటిని, కానీ ఎందుకో దేవుడు నాకు ఈ అర్హతకు కావలసిన ప్రతిభను లేదా ప్రతిఫలాన్ని ఇవ్వలేదని ఎన్ని వందల వేల సార్లు సనుగుకున్నారు. ఏసీపీ సార్ చెప్పాలి, పోలీసు వాళ్ళలో ఇది కామన్. పోస్టింగ్ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రశ్నలన్నీ మనసుకొస్తాయి, అంతే అంటారా? When it comes to your appointment, when it comes to your promotion, when it comes to anything in life, always we tend to feel I am the only capable person and I am the right person. కానీ దేవుడు ఇవ్వలే. There comes the waiting, the sense. అప్పుడు మన మదిలో ఉద్భవమయ్యే ప్రశ్న ఏందనంటే, ఈ ప్రపంచం ఎటుపోతుంది? మనం ఓడిపోయినప్పుడు కలిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచం అట్లా చూస్తారు నన్ను, మీరు ఇవ్వాలనలేదా? లావణ్యమ్మ, శీలమ్మ, మీరు అనలేదా? అనలేదని చెప్పేటోళ్ళు అబద్ధికులు. ఈ సంఘం ఎడిపోతుంది, ఈ ఇల్లు ఏడిపోతుంది, ఈ కుటుంబం ఏడిపోతుంది, మనం ఏడిపోతున్నాం. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ట్రిగర్స్ ఇన్ అవర్ మైండ్. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా భావం కలగడం పాపం అని నేను అంటలేను. భావం కలగాల్సిందే. ఎందుకనంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ లిమిటెడ్. మనకున్న జ్ఞానము, మనకున్న వనరులు, మనకున్న పరిస్థితులు అన్నీ సంక్షిప్తమైనటువంటివే. కానీ వేచి ఉండడం అనే దానికి ఎక్కడ అర్థం సమకూరుతుందనంటే, ప్రపంచం ఎటుపోతుందో తెలియనటువంటి ఒక వట్టుసే గంభీరమైన స్థితిలో ప్రపంచము పోయేటువంటి గమ్యము, దాని గమనము భగవంతునికి తెలుసు అని ధైర్యంగా, నమ్మకంగా నిలబడి పరిస్థితి సద్దు మణిగే వరకు నిలబెట్టేదే దేవుని యందు మనకున్నటువంటి ఒక నమ్మకం. అందుకే యెషయా భక్తుడు భక్తగ్రేసురులైన ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, అవైటింగ్ దట్ గాడ్ డ్రాయింగ్ ఆల్ ద నేషన్స్. అన్ని సమాజాలని దేవుడు తన వైపు ఆకర్షితుల్ని చేసుకుంటాడు. చాలామంది ప్రజలు అంటారు, పర్వతమున వైపుకు వెళ్ళి దేవుని యొక్క ఆలోచనను మనం తెలుసుకుందాం రండి అని అంటాడు. బిబ్లికల్ వెయిటింగ్ ఈజ్ మిషనల్. బిబ్లికల్ వెయిటింగ్లో దేవుని యొక్క పూర్ణమైనటువంటి కార్యసాధన దాగి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేషన్స్ మూవ్ టువర్డ్స్ గాడ్. రాజ్యాలు దేవుని వైపు కదిలింపబడతాయి. రాజ్యాలు దేవుని వైపు కదిలింపబడుతుంది. దేవుని నుంచి పంచఖండాలు ప్రజల వైపు కదిలింపబడతాయి. గాడ్స్ వర్డ్ షేప్స్ గ్లోబల్ లైఫ్. విశ్వజనితమైనటువంటి జీవితాన్ని దేవుని యొక్క మాట మాత్రమే రూపకల్పన చేయగలుగుతుందన్నది నేటి బైబిల్ పాఠం యొక్క సారాంశం. మరణాత ఆల్వేస్ వెయిటింగ్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ విట్నెస్. ఓర్పు గల్లవానికి ఓరుగల్లంత పట్టణం దొరుకుతుంది అన్నది ఒక నానుడి. ఈ ముచ్చట ఎరకన్నా మీకు?
ఒక్కసారి మీ అందరినీ కూడా ఆత్మావలోకనం చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. మీ కష్ట టైంలలో మీరు ఓపిక పట్టిన తర్వాత మీకు ఎవరికైనా కీడు కలిగిందా? ఓపిక బట్టి చెడిపోయిన వాళ్ళు వాళ్ళని కూర్చున్నారా ఇక్కడ? ఒక్కరు చెప్పండి, ఒక్కరే చెప్పండి. ఓర్పు పట్టిన తర్వాత నా జిందగీ చెడిపోయింది అని చెప్పగలిగినటువంటి ధైర్యం మనలో ఎవరికైనా ఉందా? ఆ ఓర్పు ఎవరి మీద కలిగి ఉంటారు? మీరు భగవంతుని మీద ఓర్పు కలిగి ఉన్నారు కనుక ఆనాడు చెడలేదు అనంటే ఈనాడు కూడా మీరు చెడరు, రేపు కూడా ముమ్మాటికి మీరు చెడరు అన్నది యెషయా గ్రంథం యొక్క భావన. అందులోనే దేవుడు న్యాయాధీశునిగా మాట్లాడతాడు. ద జడ్జ్ హూ బ్రింగ్స్ ట్రూ పీస్. షాలోమ్ యాజ్ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్స్ రూల్. దేవుని యొక్క రాజ్యానికి సమాధానము దాని యొక్క ఫలముగా మనం చూస్తాం. కారణం ఏంటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన క్రైస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. శాంతికి సమాధానానికి కర్తగా మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ ఇట్ కమ్స్ టు కీర్తనలు 75వ సంకీర్తన, ఇది ఆసాపు రాసిన కీర్తనగా బైబిల్ పండితులు మనకు బోధ చేస్తూ ఉంటారు. ఆసాప్ ఈజ్ ఎ లెవిటికల్ సింగర్, యాజక సమూహానికి చెందినటువంటి వాడు. హూ డీల్స్ విత్ ద నేషనల్ క్రైసిస్. రాజకీయంగా ఇశ్రాయేలు జనాంగము సంక్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కీర్తనను ఆసాపు ఆలపిస్తాడు. ఇట్ టాక్స్ అబౌట్ డివైన్ జస్టిస్. దేవుని యొక్క ధర్మాన్ని మాట్లాడుతుంది. దేవుడే ప్రతి రాజ్యానికి న్యాయ నిర్ణేతగా ఉన్నాడని ఆ ప్రజలకు మరొక పర్యాయము భరోసాను కలిగించేటువంటి ప్రక్రియలో 75వ సంకీర్తనను కీర్తనకారుడు రచిస్తాడు. దెర్ వాజ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఈ 75వ కీర్తన రాసినప్పుడు మరొకసారి ఇశ్రాయేలు దేశంలో రాజకీయమైనటువంటి అస్థిరత ఉండే. రెండవది, పరిపాలనకు వచ్చినటువంటి వారు సామాన్యుని వారు అన్ని విధాలుగా వారి మీద తమ యొక్క అధికారాన్ని చూయిస్తూ ఉంటారు. మూడవది, దెర్ వాజ్ మోరల్ కరప్షన్. నైతికత అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితిలో ఉండే. నాలుగవది, థ్రెట్ ఫ్రమ్ ఫారిన్ నేషన్స్. ప్రక్కనున్నటువంటి రాజ్యాలతో భయంకరమైన ఉపద్రవము ఉండే గనక ఈ 4 పరిస్థితులలో ప్రజలకు భరోసా కలిగించి భగవంతుని వైపు వీరి యొక్క మార్గాన్ని నడిపించడానికి 75వ సంకీర్తనను రాసినాడు భక్తుడు. మీరు ఇంటికి వెళ్ళినాక దయచేసి చదవండి. ఈ భక్తుని యొక్క మాటల యొక్క సారాంశం ఏంటంటే, అధికారం అనేటువంటిది అది తూర్పు నుంచో పడమరు నుంచో లేదా ఎడారి నుంచో రాదు, కానీ అధికారం అనేది భగవంతుని నుంచి మాత్రమే మానవునికి కలుగుతుందన్నది 75వ కీర్తన యొక్క సంక్షిప్త సందేశం. అది చాలా ధైర్యంగా కీర్తనకారుడు ఆయన ఈ విధంగా సెలవిస్తాడు. దేవుడు రాజ్యం యొక్క అధికారులను నియమించును, అహంకారులను ఆయన తుడిచివేయును. దేవుడు తనదైన కాలములో తాను తీర్పు తీర్చును. ఆతరపడకండి, తొందరపడకండి. నీవు కోరుకున్న టైంలో దేవుడు తీర్పు తీర్చడు. అలాగని దేవుడు తీర్పు తీర్చడము మరచిపోడు. ఇది నీ ఒక్కరికే సంబంధించిన అంశం కాదు. దేవుడు నీ ప్రక్కన వాని తీర్పు తీర్చాలని నీవు కోరుకుంటున్నప్పుడు దేవుడు నీ తీర్పు కూడా తీరుస్తాడన్న సత్యము మర్చిపోకూడదని 75వ సంకీర్తన మనకు బోధిస్తూ ఉన్నది. ఇన్ ఎ సింపుల్ టెన్స్ సే ఇట్ టాక్స్ అబౌట్ హ్యూమన్ అరగెన్స్. మానవునికి కలిగినటువంటి అనేకమైన అహంకారాన్ని గురించి 75వ సంకీర్తన మాట్లాడుతూ ఉన్నది. పవర్ డస్ నాట్ డిటర్మైన్ ద డెస్టినీ. ఈ రోజున అధికారం నీ చేతుల్లో ఉంది కదా అని అదే నీ గమ్యమని నువ్వు అనుకుంటే బహుశా మిత్రమా నువ్వు గ్రహపాటు పడుతున్నావు. నెవర్ పవర్ డిటర్మైన్స్ యువర్ డెస్టినీ. డివైన్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ. ఫర్గెట్ నాట్ దిస్ గ్రేటర్ ఫ్యాక్ట్. డివైన్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ.
సెకండ్లీ, ద టైమ్ డస్ నాట్ కంట్రోల్ జస్టిస్. న్యాయాన్ని సమయము ఎప్పుడు తన ఆధీనంలోనికి తీసుకోదు. 75వ సంకీర్తన. మూడవది, గాడ్ అలోన్ డిసైడ్స్ ద అపాయింటెడ్ మూమెంట్. దిస్ కరెక్ట్స్ అవర్ ఇంపేషన్స్ ఇన్ వెయిటింగ్. యాజ్ వి లివ్ ఇన్ ఎ టైమ్, థీమ్లో చక్కగా ఉన్నది, వి లివ్ ఇన్ ద టైమ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. అశాంతి, అలజడి ఉన్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ స్థితిగతులలో మన కళ్ళకు ఎలా కనబడుతుంది పరిస్థితులు ఇతరులనంటే, ద వికెడ్ సీమ్డ్ సెక్యూర్. ఎవరైతే దేవునికి హేయమైన ద్రోహమైన కార్యాలు చేస్తారో వారు ఎదుగుతూ ఉన్నప్పుడు మన హృదయములో పడేటువంటి బాధ ఇంత అంత కాదు. అయ్యా, ఇంత నీతిగా బతికినటువంటి నాకంటే నీతి లేకుండా బ్రతుకుతున్నటువంటి వాడు మేడ మీద మేడ కట్టబట్టే, మిద్దె మీద మిద్దె కట్టబట్టే, ఫ్లాట్ మీద ఫ్లాట్ కొనబట్టే, అయ్యా కారు మీద కారు కొనబట్టే, గాలి మోటార్ కొనబట్టే, ఎక్కడుందయ్యా న్యాయం? ఇదే నా ధర్మం, ఇదే నా దైవం అని అనుకున్నప్పుడు వారు కేవలము చాలా సెక్యూర్గా సంరక్షణలో ఉన్నట్టు కనబడతారు, కానీ మరుక్షణము జరగబోయే ఉపద్రవాన్ని వారు ఎరగరు. కనుక వారిని గురించి నీవెప్పుడు హృదయమందు మత్సరపడకుము. రెండవది, ద రైచియస్ ఫెల్ట్ పవర్లెస్. నీతి న్యాయంగా బ్రతికినటువంటి వాడి చేతిలో అధికారము లేదు అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. ట్రూ, ఇట్ హ్యాపెన్స్. మూడవది, గాడ్ అపియర్డ్ సైలెంట్. గాడ్ అపియర్డ్ సైలెంట్. ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కన్నులు మూసుకున్నావా? ఇది అందరము అంటాం, అనంగా అందరము వింటాం. బట్ ద ట్రూత్ ఈస్, గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గాడ్ ఈజ్ నాట్, దేవుడు నిశ్శబ్దంగా లేడు. ఓన్లీ ప్రిసైజ్ ఇన్ టైమ్. హీ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ టు హ్యావ్ ద రైట్ స్ట్రోక్. ఈ టైం అనేది మనము అనుకున్న టైం కాకపోవచ్చు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. అయ్యగారు చెప్పిండు కదా అని చెప్పేసి రేపే దేవుని టైం వస్తుంది నా ప్రత్యర్థికి, దయచేసి అట్లా అనుకోకుండా దండం పెడతా. బట్ గాడ్స్ టైం ఏంటంటే, నేను అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటా, నేను చాలా బాహాటంగా చెప్తా, అయ్యా ఎప్పుడు పలానోనికి దేవుడు కన్ను తెరిచి చూస్తాడయ్యా అంటే, ఖచ్చితంగా చూస్తాడు, ఇది గ్యారంటీ బిడ్డ. కాకపోతే భగవంతుడు వాని కళ్ళు తెరిచి చూసే నాటికి నేను బతుకుండకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, నాకు తెలియదు. ఒకవేళ నేను చనిపోతే నా తదనంతరమైన వాని తన్నేది మాత్రం పక్క. అందులో తేడా లేదు. భగవంతుని యొక్క తీర్పులో, భగవంతుని యొక్క కార్యంలో అది తేడా లేదు. నేను చూడకపోతే నా కడుపున పుట్టే పిల్లలు చూస్తారు. ఆ దినము వారు చెబుతారు, న్యాయము గెలిచింది, ధర్మము నిలిచింది, దైవం అనేవాడు ఉన్నాడు అని. ఇది 75వ కీర్తన మనకి ఈ రోజున నేర్పిస్తున్నది. హ్యావ్ పేషెన్స్. పేషెన్స్ అంటే నీ టైం కాదు, పేషెన్స్ అంటే ఆయన టైం. అది వెయిట్ ఫర్ హిస్ టైం. అండ్ మై ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్ టు ద ఎపిస్టల్ రీడింగ్, ప్రకటన గ్రంథం చాలా అద్భుతంగా భక్తుడు వ్రాస్తా ఉన్నాడు. వెయిటింగ్ విత్ అర్జెన్సీ. అక్కడ ప్రకటన గ్రంథములో ఒక చక్కని పదం వాడబడ్డది. అది ప్రకటన గ్రంథము గ్రీక్ భాషలో రాశారు. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే ఎర్కోమై టాకు అనే గ్రీక్ పదం వాడబడ్డది. ఎర్కోమై టాకు అన్న గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే ఐ ఆమ్ కమింగ్ క్విక్లీ, నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది గ్రీక్ భాషలో అర్థం. ఐ ఆమ్ కమింగ్ క్విక్లీ అని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంకొక మరుక్షణం వస్తున్నాడని కాదు గ్రీక్ భాష యొక్క అర్థం. ఎందుకంటే భగవంతునితో నేను ఈడ ఆడ దేశాలు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటా.
తిరిగినప్పుడు ఆడ ఎంత అద్భుతమైనటువంటి సౌలభ్యం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందనంటే, ఆడ మనం ఈ బస్సులు ఎక్కేటప్పుడు ఆ యాప్ లోడ్ చేసుకుంటే యాడికెళ్ళి యాడికి పోవాలని చెప్తే, ఆ యాప్లో మనం ఎక్కేటువంటి బస్సు ఒక్క నిమిషం లేట్ అయితే కూడా సారీ ఫర్ ద డిలే అని అలర్ట్ వస్తుంది ఒక్క నిమిషంకే. నేనన్న మరి మా దగ్గర దినాల తరబడి కనబడి మా బస్సులు, నిమిషం సంగతి భగవంతునికి ఎరక. ఇప్పుడు వస్తుందన్న బస్సు మళ్ళీ వచ్చే సంవత్సరమే వస్తుంది అది. సో క్విక్లీ డజంట్ మీన్ ఇన్స్టెంట్లీ, ఇమ్మీడియట్లీ. గ్రీక్ భాషలో వాడబడిన దీని యొక్క అర్థం ఎర్కోమై టాకు అన్న పదం యొక్క అర్థం ఏంటనంటే, నాట్ అబౌట్ స్పీడ్ బట్ అబౌట్ సర్టన్లీ అండ్ సడన్నెస్. జాగ్రత్తగా గమనించండి. నేను త్వరగా వచ్చుచున్నాను అనంటే, త్వరగా అనంటే మరుక్షణం అని కాదు, నేను తప్పనిసరిగా వచ్చుచున్నాను. ఎర్కోమై టాకు అంటే తప్పనిసరిగా. ఆకాశము భూమి గతించినప్పటికీ, నీ క్యాలెండర్లు 100 తిరిగినప్పటికీ నేను రావటము మాత్రము తథ్యం. రెండవది ఏంటంటే ద సడన్నెస్. ఎర్కోమై టాకు అంటే అర్థం ఏంటంటే, నేను వచ్చేది ఎవరికి ఖబర్ లేదు. నేను త్వరగా వచ్చుచున్నానంటే నేను రావడం మాత్రము తథ్యము, కానీ నా రాక మాత్రం ఆకాశం కింద ఎవ్వరు కూడా ఊహించజాలరు. దీని యొక్క భావం. యేసు నేను త్వరగా వచ్చుచున్నాను, వస్తానన్నాడు విభుడు రాకమానడు అన్నది దీని యొక్క భావం. దీని కొరకు వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్? యేసుక్రీస్తును నమ్మినటువంటి జనాంగముగా ఆయన తథ్యమై వస్తూ ఉన్నాడు. ఆయన ఏ క్షణమైన అవ్వచ్చు అనే దానికి మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి? వన్ ఈజ్ హోలీ లివింగ్. నీ యొక్క నడకను, నీ యొక్క మాటను, నీ యొక్క జీవిత శైలిని నీవు ప్రతి క్షణం నీవు నీ యొక్క ఆధీనములో ఉంచుకొని బ్రతకగలిగిన వాడే ఆయన రాకడను ఆహ్వానించి ఆయన రాకడలో ఎత్తబడుతాడు. ఇది మై ఫ్రెండ్స్, as we go into the life of gospel reading, waiting with comfort and assurance. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలలో చాలా అద్భుతంగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. వెయిటింగ్ ఆఫెన్ ద ట్రబులింగ్ హార్ట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వాడబడిన ఒక అద్భుతమైన పదం ఏంటంటే, మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఈ కలవరం అనే పదం బహుశా చాలా చిన్న పదం తర్జుమాలో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి భావన. కారణం ఏంటంటే, హృదయాన్ని కలవరపడేటువంటి ఈ పదాన్ని గ్రీకు భాషలో యేసుక్రీస్తు ప్రభుల వారి నోట వచ్చినటువంటి మాట ఏంటనంటే, ట్రాసో అనే పదాన్ని ఆయన గ్రీకు భాషలో వాడినాడు. దాని కలవరం, ట్రబుల్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేసినారు. కానీ దీనికి నానా పర్యాయ పదాలు వాస్తవికంగా ఉన్నాయి గ్రీకు భాషలో. ట్రాసో అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే టు డిస్టర్బ్. మీ హృదయాన్ని వెరవనివ్వకండి, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి, మీ హృదయాన్ని బాధపడనివ్వకండి అన్నది ఒక భావమైతే, ట్రెసో అనే గ్రీక్ పదం యొక్క అర్థం మరొక అర్థం ఏంటంటే మీ హృదయాన్ని కదలకుండా ఉండనివ్వండి. లెట్ యువర్ హార్ట్ బి నాట్ షేకెన్. కలవరపడకుండా ఉండనివ్వండి మీ హృదయాన్ని. కన్నులకు కనబడేటువంటి స్థితిగతులు మీ హృదయాన్ని కదిలించి వేస్తున్నప్పటికీ, కనులకు భౌతిక నయనాలకు కనబడినటువంటి గోచరము కానటువంటి అగమ్య గోచరమైన భగవంతుని నమ్మకము చూడగలగండి. Then only you can have faith, trust and hope, and your feet would be very strongly placed on this ground. There is something beyond
అది చూడగలిగినటువంటి వాని యొక్క హృదయము కలవరపడదు. మరొక పదం గ్రీకు భాషలో ట్రస్సో అన్న పదానికి వాడబడిన మరొక పదం ఏంటంటే యాజిటేట్. ఇంకొక పదం వాడబడింది గ్రీక్ భాషలో ట్రస్సో అనే పదానికి ఏంటంటే స్ట్రాంగ్, అనగా ఉప్పెనలాగా సునామీ వచ్చిన మీ హృదయాన్ని కలవరపడనీయండి. మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి కష్టము సుట్టమై రాదు, సుట్టం సూపుకు రాదు. మీకు కష్టం, మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని ఒక్క క్షణం బేరీజు వేయండి. మీరు చెప్పకుండానే పొద్దుగాల లేస్తే పేపర్ రోడ్డు మిస్ అవుతుండొచ్చు, ఇంటి ముందు పాల పాకెట్ రోడ్డు మిస్ అవుతుండొచ్చు మీ గడప ముందు, కానీ మిమ్మల్ని లేవగానే ముద్దు పెట్టుకోవడానికి ఒక కష్టం మీ గుమ్మం ముందు నిలబడుతుంది. మీరు ప్రేమించినా ప్రేమించకున్నా, ఆహ్వానించకున్నా, ఇష్టపడకున్నా, నువ్వు ఎన్నన్నా చెయ్యు, ఏమన్నా చెయ్యు, సుఖం ఉంటుందో లేదో గడప ముందు నాకు ఎరకలేదు, కానీ కష్టం మాత్రం ఖచ్చితంగా కర్ర పట్టుకొని ప్రతిరోజు మీ ఇంటి ముందు ఇది తథ్యం. ఎప్పుడు కష్టం వచ్చినా మనిషి జీవితంలో సునామీనే తీసుకొని వస్తుంది. ఆ స్థితిలో కూడా యేసయ్య మాట ఏంటంటే, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. ఇట్ అక్నాలెడ్జెస్ దట్ వెయిటింగ్ క్యాన్ డబుల్ ద హార్ట్, వెయిటింగ్ క్యాన్ ట్రబుల్ ద హార్ట్. ఈ పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే, బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవునితో పాటు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఫెయిత్, విశ్వాసం అనేటువంటిది ఇట్ డస్ నాట్ రిమూవ్ వెయిటింగ్, బట్ ఇట్ యాంకర్స్ డ్యూరింగ్ వెయిటింగ్. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్తల భాగంలో చెప్పినటువంటి మాట ఏందనంటే, దిస్ ఈజ్ ఎ కవెనెంట్ లాంగ్వేజ్. హీ అష్యూర్స్ ద ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్. నీ భవిష్యత్తు నా యందు పదిలంగా పటిష్టంగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు నమ్ముతలేరు ఈ మాటను. నమ్మగలిగినటువంటి వారు గొంతెత్తుకొని అరుస్తారు, దృఢంగా చెప్తారు దేవునికి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో నమ్మకంగా ఉందని నాతో ఏకీభవించిన వారు దేవునిని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఓడిపోయినావు, ఈరోజు అవమానం పాలు పొందుతున్నావు, ఈ రోజున నువ్వు ఒంటరి వాడవైనావు, ఈ రోజున నీ దేహం సహకరిస్తలేదు, ఈ రోజున నిన్ను కట్టుకున్న వారు అనుమానిస్తున్నారు, కన్నటువంటి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినరు, సంపాదించుకున్నదంతా ఆరతి కర్పూరం వలె కరిగిపోయింది, ఒక్కడిగా నిలబడ్డావు. అయినా మిత్రమా, అయినా 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 నీ భవిష్యత్తు భగవంతునిలో భద్రముగా ఉన్నది అని దృఢంగా నేను చెప్పగలుగుతున్నానంటే, నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రతి కష్టం గుండా నేను ప్రయాణం చేసిన, ఇంకా నేను మీ ముందు నిలబడి ఉన్నాను. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకోటి అవసరం లేదు. జీవితంలో నేను పొందినటువంటి విజయాల కంటే 10 ఓటమిలు పొందినాను జీవితం అంతా. నేను ఒక రకంగా చెప్పాలనంటే, ఓడిపోవడమే నా ఆధార్ కార్డ్ అయింది, పడిపోవడమే నా అడ్రస్ అయింది. పడిపోయినానేమో కానీ పాతాళానికి ప్రభువు నన్ను అప్పగించలేదు. ఆయన నన్ను నిలబెట్టినాడు గనక ఈ రోజున ఆయన సేవకునిగా నిలబడి మీకు అదే ధైర్యం ఇవ్వాలని నేను భగవంతుని కాళ్ళ దగ్గర మొక్కుతున్నా. మిమ్మల్ని ఖచ్చితంగా భగవంతుడు నిలబెడతాడు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ వెయిటింగ్. This is the sweetness of waiting. And I think I should close it now. What does a Maranatha, 3 మాటలు చెప్పి ముగిస్తా. What does a Maranatha life look like today? ఈ రోజున మరణాత ఏ విధంగా మన జీవితంలో దీన్ని అన్వయించుకోవచ్చు? నంబర్ 1, ఇన్ పర్సనల్ లైఫ్. మరణాత నీ వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా అది అన్వయించుకోవడంలో ఆచరణయుక్తంగా మారుతుందంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ ఇన్ సైలెన్స్. ఓడిపోయినప్పుడు, దుఃఖపడ్డప్పుడు, మోసగింపబడినప్పుడు, నీ చేతిలో ఉన్న వనరులన్నీ కూడా ఆవిరైపోయినప్పుడు
స్టిల్ నమ్మకంగా, విధేయతగా, మౌనంగా భగవంతుని కాళ్ళ దగ్గర కాలము గడపడానికి నేర్చుకోవడమే మరణాత యొక్క బలమైన సంకేతం. డోంట్ రన్, డోంట్ రష్, డోంట్ మేక్ ఆల్ ద ఫ్యూటైల్ ఎఫర్ట్స్. అలా చేయడం వల్ల ఇంకా నువ్వు గాయపరచబడతావు, ఇంకా ఎక్కువ నష్టపోతావు. కాలము నీ చేతుల్లో లేదు, పరిస్థితులు నీ చేతుల్లో లేవు, నువ్వు చేయగలిగిందంతా చేసినావు, ఇక ఏమీ లేదు ఆకాశం కింద, కేవలము భగవంతుని యొక్క దయ మాత్రమే ఉన్నది అని అనుకున్నప్పుడు నీ చేతిలో లేని దానికి, నీ అంతఃకరణకు వ్యతిరేకమైన దానికి, నువ్వు నమ్మిన భగవంతుని యొక్క బోధకు విరుద్ధమైనది ఏది కూడా నీవు ఒడిగట్టకుందువుగాక. అట్లా కట్టిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద నేచర్, యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. At that juncture, every man I am talking, not only a Christian, ఈ సందేశము ప్రతి మానవుని కొరకు దేవుడు వినిపిస్తున్నాడు. నీది కాలము కానప్పుడు కన్నులు మూసుకొని దేవుని కాళ్ళ దగ్గర బ్రతకడము నేర్చుకో, అదే మోక్షమైతుంది నీకు. This is what Maranatha is. This is what Maranatha teaches us today. Peace without accordance. సమాధానంగా ఉండండి నీ కష్టకాలములో, భయపడకండి, పిరికి వాణిలాగా ఉండకండి. ఎందుకంటే పిరికి వాణి ఆత్మ భగవంతుడు నీ లోపల నూరిపోయలే. లేనటువంటి దాన్ని కొని తెచ్చుకోకండి. భగవంతుడు ఉన్నాడు. ఎందుకున్నాడనంటే నీవు న్యాయము, ధర్మము, సత్యం వైపు నిలబడ్డావు గనక దైవము నీ పక్కన నిలబడతాడు. నిలబడాల్సిందే. కంటికి కనబడకపోవచ్చు, కానీ నీ భుజం మీద చేసి ఆయన బలపరుస్తాడు. దట్ ఈస్ మరణాత. దేవా, వీళ్ళ కొరకే వచ్చినావు, మోక్షాన్ని ఇచ్చినావు, మళ్ళా ఆ కోవలోకి చెందిన నా కొరకు వస్తున్నావు. మరణాత రమ్మో. దిస్ ఈస్ వాట్ మరణాత ఈస్. ట్రూత్ వితౌట్ ఫియర్. సత్యం, భయం లేకుండా సత్యము కొరకు బ్రతకడం నేర్చుకోగలగడమే నిజమైన మరణాత యొక్క అర్థం. రెండవది, ఇన్ సొసైటీ, సమాజంలో ఈ మరణాతను ఏ విధంగా మనం అన్వయించుకుంటాం? జస్టిస్ వితౌట్ హేట్రెడ్నెస్. ఇతరులను ఎవరిని కూడా హేట్రెడ్నెస్ ద్వేషించకుండా ధర్మాన్ని మాత్రమే ప్రేమించడము ద్వారా మరణాత మన జీవితంలో అర్థం కలిగిస్తూ ఉన్నది. పీస్ వితౌట్ కావర్డెన్స్ అండ్ ఫియర్, ట్రూత్ వితౌట్ ఫియర్. అండ్ థర్డ్ వన్, ఇన్ ద చర్చ్, హౌ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ మరణాత క్యాన్ బి ఇంప్లైడ్ ఇన్ ద చర్చ్. మిషన్, నాట్ మెయింటెనెన్స్. చర్చ్ అనేది ఇట్ ఈస్ అ మిషన్. కేవలము నిస్వార్థముతో, చిత్తశుద్ధితో దేవుని యొక్క కార్యము జరిగించడానికి మాత్రమే ఈ చోట మనము కూర్చొని ఉన్నాము. రెండవది, హోప్ నాట్ హైప్. చర్చ్, we are coming here for hope, with hope, but don't just create any hype. Hype అనేది సర్వసాధారణంగా టుడేస్ church have adopted the trend. There is hype in every church. Am I right? There is full of hype. ఉన్నదా లేదా? మన పిల్లలు పోతారు కదా, మళ్ళీ అట్లా చూస్తారు నమ్ము. కానీ మీరేమో ఇక్కడ అటెండెన్స్ చేస్తారు, పిల్లలేమో ఎక్కడనో అటెండెన్స్ చేస్తారు. మన సంగతి కాదులే, మీరు అట్లా చూడకండి, వేరేళ్ళ సంగతి మాట్లాడుతున్నాను. వెన్ యూ కమ్ ఇన్ టు ద చర్చ్, యేసుప్రభు అడుగుతున్నాడు ఈరోజు మిమ్మల్ని, వేర్ ఇస్ యువర్ వైఫ్, వేర్ ఇస్ యువర్ చిల్డ్రన్, వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్? హీఈస్ ఆస్కింగ్ యూ. ఈ జవాబు చెప్పాలి ప్రతి ఒక్కరం, ప్రతి వారం మనం జవాబు చెప్పాలి యేసు ప్రభుకు. ఒకవేళ ఈ దేవాలయంలోనే నీకు మోక్షము, రక్షణ, నీకు మంచి కలిగి ఉండకపోతే భగవంతుడు ఈ దేవాలయంలో నేను ఎందుకు పెట్టిండు?
నీ కష్టార్జితం వల్ల, నీ ఇష్టం వలన ఒక దేవాలయంలో నువ్వు సభ్యులు ఎప్పుడు కాలేవు. భగవంతుడు నీ కొరకు ఒక మేలును కోరి, ఒక మోక్షం యొక్క మార్గాన్ని ఎంత తలిస్తే తప్ప నువ్వు గ్యారిసన్ వెస్లీ చర్చ్ మెంబరు కాలేవు. డోంట్ టేక్ థింగ్స్ లైట్లీ. దేవుడు తలంచినాడు కనుక ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్నారు. అదే దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టిన దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీ పిల్లలేరి? చాలా నమ్మకంగా నీ పిల్లల్ని నీ కడుపులో పుట్టించిన, నువ్వు ధర్మం చేస్తావు నా పట్ల అని. బట్ వాట్ ఆర్ వి డూయింగ్ మై ఫ్రెండ్స్? హోప్ నాట్ హైప్, లవ్ నాట్ ఫియర్. Church is meant to express its love, not fear. I close it. We live between promise and fulfillment. వాగ్దానానికి నెరవేర్పు మధ్యలో మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. వాగ్దానము మరణాత వచ్చేండు, ఫుల్ఫిల్మెంట్ మరణాత మళ్ళీ వస్తున్నాడు. దాని కొరకు నీవు నేను ఈ అడ్వెంట్ కాలములో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ దేవుని యొక్క రాకడను ఆహ్వానించి, దేవుని యొక్క రాకడను ఆస్వాదించడానికి కావలసినటువంటి దయ, కృప, ప్రేమ, వాత్సల్య, అనురాగాలు త్రియేక దేవుడు మీకు, మీ కుటుంబాలకు రానున్నటువంటి క్రిస్మస్ నూతన సంవత్సరానికి కలుగచేయునుగాక.